అందరికీ నమస్కారం. ఒంగోలులో ముగ్గురు మనగాళ్ళు, ఒకరు ఒంగోలు డైనమిక్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు, మరొకరు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, ప్రస్తుతం ఎల్డీఏ చైర్మన్ గా ఆయనకు నామినేటెడ్ పదవి కూడా రావటం జరిగింది, షేక్ రియాజ్ గారు. వేరొకరు జనసేన పార్టీ నాయకులు రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్ గారు. వీరు ముగ్గురు ఈరోజు ఒంగోలులో జరిగినటువంటి రైజ్ రీడింగ్ రూమ్ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. అక్కడ వీరికి పూల జల్లులతో ఘన స్వాగతం పలకటం జరిగింది. ఈ త్రీ లెజెండ్స్ కూడా ఒంగోలు డెవలప్మెంట్ లో తమదైనటువంటి పాత్ర పోషిస్తున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. తొలి ఏడాది ఒంగోలు సక్సెస్ఫుల్ గా కూడా ఆయన సుపరిపాలన అందించారని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారికి కూటమి భాగస్వామ్య పక్షమైనటువంటి జనసేన పార్టీ వైపు నుంచి రియాజ్ గారి దగ్గర నుంచి కానీ, రవిశంకర్ గారి దగ్గర నుంచి కానీ, వారి ఇరువురు వద్ద నుంచి కొంత సపోర్ట్ కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించేలాగా దామచర్ల జనార్దన్ గారు అకుంఠిత దీక్షతో కూడా పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. వీరు ముగ్గురు ఒకే కార్యక్రమంలో పాల్గొనటం, అదేవిధంగా ఎందుకంటే రాబోయే రోజుల్లో మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు కూటమిలో భాగస్వామ్యమైనటువంటి తెలుగుదేశం, అదేవిధంగా జనసేన పక్షాలు రెండు కలిసి ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కూడా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు మరి అలుపెరగని పోరాటం చేస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఒంగోలు డెవలప్మెంట్, అదేవిధంగా దామచర్ల జనార్దన్ గారితో కలిసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జనసేన పార్టీ కూడా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో మరో అడుగు ముందుకు వేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో ఎల్డీఏ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టినటువంటి రియాజ్ గారు కూడా దామచర్ల జనార్దన్తో ప్రత్యేకమైన అటువంటి అనుబంధం ఉంది. అదేవిధంగా రవిశంకర్ తోటి కూడా ఆయనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. వీరు ముగ్గురు సారథ్యంలో అటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన మరింతగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజా సమస్యలు పరిష్కరించాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మరో 2-3 రోజుల్లో కూడా ఇంటింటికి సుపరిపాలన తొలి ఏడాది అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తుంది. అక్కడ ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కూడా ఎమ్మెల్యేతో పాటు వీరు కూడా పాల్గొనున్నట్లు సమాచారం తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రతి గడప గడపకు ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళి ప్రతి గడపను దర్శించడం జరుగుతుంది. వారికి సంక్షేమ అభివృద్ధి ఫలాలు ఎలా అందుతున్నాయి, తొలి సుపరిపాలన తొలి ఏడాది ఎలా ఉంది, తదితర కార్యక్రమాలు కూడా బృహత్కరమైనటువంటి కార్యక్రమానికి మరి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అది కూడా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో మరి సూపర్ సక్సెస్ కావాలని కూడా ఒంగోలులో ఉన్నటువంటి అటు కూటమి పక్ష పార్టీలైనటువంటి బీజేపీ, జనసేన మరి వారందరూ కూడా ఆశపడతా ఉన్నారు. రాబోయే రోజుల్లో మరి ప్రజల వద్దకు ఎమ్మెల్యే జనార్దన్ రానున్నారు కూడా మనం చెప్పుకోవచ్చు.